ఓకే అమ్మా, ఇది 4x ప్లస్ 3y మైనస్ 19 ఎవరైనా చేశారా? ఇంటర్సెప్ట్ ఫార్ములాకి తీసుకుని రావాలి. 4x ప్లస్ 3y మైనస్ 19 ఈక్వల్ టు 0 అన్నప్పుడు y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఈక్వేషన్ ఏంటి అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనమాట. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. సో కాబట్టి 3y ఉంచి మిగతా రిమైనింగ్ అంతా కూడా అటువైపు తీసుకెళ్ళండి. 19 ముందు ఎక్స్ తీసుకోవాలి కాబట్టి 4x అటువైపు తీసుకెళ్తే -4x. -4x -19 అటువైపు తీసుకోండి, +19 అవుతుంది. +19. ఓకే. సో నెక్స్ట్ y ఈక్వల్ టు ఈ y కి దగ్గర ఇక్కడ ఏముంది 3 ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అవుతుంది. y ఈక్వల్ టు -4x/3 +19/3. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఫార్మేట్లోకి వచ్చేసింది. సో y ఈక్వల్ టు -4/3 ఎక్స్ +19/3 అంటే స్లోప్ m ఈక్వల్ టు ఎంత? -4/3 అండ్ ఇంటర్సెప్ట్ వచ్చేసరికి 19/3. వెరీ సింపుల్ బిట్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్ ఆల్సో. ఓకే చైతన్య, వెరీ గుడ్. సో -4/3 ఇంటూ ఎక్స్ +19/3 అనమాట. 4x + 3y -19 ఈక్వల్ టు 0. సో ఇలా బిట్ అడుగుతాడు. ఓకే, అర్థమైందమ్మా? y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఫార్మాట్ లోకి తీసుకురావడం అంటే ఇది. అంటే ఇది ఏ ఫార్మేట్? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మేట్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మేట్ అన్నమాట. ఓకే, సో అలాంటి ప్రాబ్లమే ఇంకోటి చేయండి. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి, లేదు అంటే కనుక నెక్స్ట్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం. దెన్ వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ reduce the equation into slope intercept form. 3x minus 4y minus 15 equal to 0. Reduce the equation into slope intercept form. Slope intercept form. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లోకి రెడ్యూస్ చేయాలి. 3x - 4y - 15 ఈక్వల్ టు 0. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. equals to -3x/4 plus 15/4. -3x/4 plus 15/4. ఓకే, వెల్ అటెంప్ట్, వెరీ గుడ్. సో చేయలేని వాళ్ళు ఒకసారి చూడండి. y ఒకదాన్నే ఉంచండి ఒకవైపు. -4y ఈక్వల్ టు -15 అటువైపు తీసుకెళ్ళండి, 3x అటువైపు తీసుకెళ్ళండి. ఏమవుతుంది? -3x ప్లస్ 15. సో y ఈక్వల్ టు ఏం రాయొచ్చు? -3/-4x ప్లస్ 15/-4. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 3/4x -15/4 -15/4. క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్ వన్స్. -4y ఉంది, మైనస్ నాటి వైపు తీసుకో. చైతన్య ఒకసారి చెక్ చేసుకోమ్మా. -4/3/3. -3/4. 3/-4 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. -3x ఇటువైపు వస్తే ప్లస్ ఇక్కడ +3x ఉంది, ఇటువైపు వస్తే -3x. సో స్లోప్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. సి ఈక్వల్ టు -15/4. సి ఈక్వల్ టు -15/4 అని. మనం ఎప్పుడు కూడా ఈ మైనస్ ప్లస్ల దగ్గర కన్ఫ్యూజన్ అవ్వద్దు దయచేసి. ప్రొసీజర్ మీకు తెలుసు. y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనేటువంటి ఫార్మాట్ లోకి మనం తీసుకుని రావాలి. జస్ట్ y అనేటువంటి దాన్ని సింగిల్ చేసి రిమైనింగ్ అన్నిటిని కూడా ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకుని రండి, సరిపోతుంది. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు వరకు రెండు ఫార్మేట్స్ చెప్పామండి. ఒకటి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి. నెక్స్ట్ అలానే స్లోప్ ఇంటర్సెక్షన్ ఫార్మ్ వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని. నెక్స్ట్ ఇంకొక ఫార్మేట్ ఏంటి అంటే పాయింట్ స్లోప్ ఫార్మ్. పాయింట్ స్లోప్ ఫార్మ్ అంటే ఒక పాయింట్ అనేది ఇచ్చారు. ఏంటి అంటే x1 y1 ఇచ్చారు. అలానే స్లోప్ ఇచ్చారు. పాయింట్ నుండి స్లోపు ఈ రెండు ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఫార్మేట్ చేయొచ్చు అంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. y మైనస్ y1 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఇదేంటి అంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ స్లోప్ m, ఈక్వేషన్ ఆఫ్ లైన్ having slope m and passing through the point x1 y1. passing through the point x1 y1. స్లోప్ ఇచ్చారు, పాయింట్ ఇచ్చారు, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. m ఇంటూ ఎక్స్ మైనస్ x1 అంటే ఇక్కడ నీకు ఇచ్చింది ఏంటంటే ఓన్లీ ఒక పాయింట్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్లోపు మాత్రమే ఇచ్చాను. ఓకే, పాయింట్ స్లోప్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఓకే, సపోజ్ ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, దట్ ఈస్ 3,4. ఏ అనేటువంటి పాయింట్ 3,4. స్లోప్ వచ్చేసరికి స్లోప్ m ఈక్వల్ టు 2 అనుకోండి. ఫైండ్ అవుట్ ద ఈక్వేషన్. ఒక పాయింట్ స్లోప్ ఇచ్చేసాడు. రివర్స్ లో అంతకుముందు ఏం చేసాం, ఒక ఈక్వేషన్ ఇస్తే దాని యొక్క స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, ఏ ఫార్మెట్ మైనస్ ఏ బై బి అనేటువంటి ఫార్ములా యూజ్ చేసుకుని ఫైండ్ అవుట్ చేశారు. ఇప్పుడు ఏంటి అంటే పాయింట్ ఇచ్చారు, స్లోప్ ఇచ్చారు, దాని నుండి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, నోట్ డౌన్ ద ఫార్ములా. రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద స్ట్రైట్ లైన్. రైట్ ద ఈక్వేషన్ ఫర్ ద స్ట్రైట్ లైన్ having slope m equal to 2, slope equal to 2, passing through the point 3 comma 4. passing through the point 3 comma 4. passing through the point 3 comma 4 అండి. రాయగలరో లేదో చూడండి. మీకు ఒకటే గుర్తు, స్లోప్ పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే యూ హ్యావ్ టు రైట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1. x1 అంటే 3 అవుతుంది, y1 అంటే 4 అవుతుంది. స్లోప్ 2. y మైనస్ y1. y1 ఎంత అండి 4. స్లోప్ ఎంత m అంటే 2 ఇంటూ ఎక్స్. ఎక్స్ అలా నుంచండి మైనస్ x1 అంటే పాయింట్ లో x1 కాబట్టి 3. సో సింప్లిఫై అండ్ టెల్ మీ ద ఆన్సర్. వెరీ సింపుల్ క్వశ్చన్, 3 మార్క్స్ క్వశ్చన్. ఇది స్ట్రైట్ లైన్స్ లో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 2x మైనస్ వై మైనస్ 10 ఈక్వల్ టు 0. ముగ్గురు చెప్పారు, ముగ్గురు డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చారు. అనీషా ఎంత వచ్చిందమ్మా? సూర్య y ఈక్వల్ టు 2x మైనస్ 6. రివర్స్ ని జీరోనా? ఓకే, లెట్ us check, don't worry. 2x minus y minus 2. Okay, I will check. Y minus 4 equal to 2x minus 2 3s minus 6. ఓకే, సో ఈ y మైనస్ 4ని అటువైపు తెచ్చేసుకోండి. 2x మైనస్ 6, y అటువైపు వస్తే మైనస్ 5, మైనస్ 4 RHS సైడ్ వెళ్తే ప్లస్ 4 అవుతుంది, ఈక్వల్ టు 0. Then the equation will becomes 2x minus y minus 6 plus 4 minus 2 equal to 0. This is the answer. ఈక్వేషన్ ఫామ్ చేయడం అది. 2x minus y minus 2 ఈక్వల్ టు
జీరో. ఎప్పుడు కూడా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఫస్ట్ ఎక్స్ కోఎఫిషియంట్ రాయాలి, తర్వాత వై కోఎఫిషియంట్ రాయాలి, తర్వాత కాన్స్టెంట్ టర్మ్ రాయాలి. నితీష్ రాజు ఆర్డర్ అది. ఎక్స్ కోఎఫిషియంట్, వై కోఎఫిషియంట్, తర్వాత కాన్స్టెంట్. సి అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి ఆ విధంగా రాస్తాం. సో ఫార్ములా గుర్తుపెట్టుకుంటామా, స్లోపు ఒక పాయింట్, సింగిల్ పాయింట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయాలంటే వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. నెక్స్ట్ ఏంటి అంటే టూ పాయింట్ ఫామ్. నెక్స్ట్ ఫార్మాట్, నెక్స్ట్ ఇంకో ఫార్మ్ ఏంటి అంటే జనరల్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ యొక్క ఫార్మ్ ఏంటి అంటే టూ పాయింట్ ఫామ్. టూ పాయింట్ ఫామ్ అంటే రెండు పాయింట్స్ ఇస్తారు. ఏ అనేటువంటి పాయింట్ ఎక్స్ వన్ వై వన్, బి అనేటువంటి పాయింట్ ఎక్స్ టూ అండ్ వై టూ. దెన్ ద లైన్ ఫార్మ్డ్ బై ది టు దీస్ టూ పాయింట్స్ ఈజ్ వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. మనం ఇప్పుడు ఇది చూడండి, ఇది అబ్జర్వ్ చేయండి. వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. మనం ప్రీవియస్గా స్లోప్కి ఒక ఫార్ములా రాసాం. ఏంటది ఫార్ములా? టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? వాట్ ఈస్ ద ఫార్ములా? ప్లీజ్ చెక్ దిస్ వన్. Whenever 2 points is given, how will you calculate the slope? This is the formula. y2 minus y1 by x2 minus x1. అదే సింగిల్ పాయింట్ ఇచ్చినప్పుడు ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఫామ్ చేయమంటే ఈ ఫార్ములా యూజ్ చేసాం. y మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. సో టూ పాయింట్స్ ఇచ్చారు కాబట్టి ఆ టూ పాయింట్స్ యొక్క స్లోప్ ఇప్పుడు ఈ వై టూ మైనస్ వై వన్ ప్లేస్లో మనం ఇది రాసేయచ్చు. వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎం రాసేస్తే ఏమైంది, మరలా ఇందాక వచ్చినటువంటి ఫార్మెట్ వస్తుంది. సో ఇప్పుడు నా యొక్క క్వశ్చన్ ఏంటి అంటే టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు జనరల్ ఈక్వేషన్ ఎలా ఫామ్ చేయొచ్చు? ఆ టూ పాయింట్స్కి ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ ఇలా కన్వర్ట్ చేసుకోవాలి, లేదా ఇక్కడే డైరెక్ట్గా చేసేసేయచ్చు. వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఓకే, సో లెట్ us టేక్ వన్ ప్రాబ్లం బిలాంగ్స్ టు దిస్ వన్. అంటే టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టూ పాయింట్స్ ఇచ్చినప్పుడు నోట్ డౌన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through 1, 2, -3, 5. Find the equation of line passing through 1, 2 and -3, 5. టూ పాయింట్స్ ఇచ్చారు. టూ పాయింట్స్ ఇచ్చారు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి ఫార్ములా వై మైనస్ వై వన్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్. ఇప్పుడు ఎక్స్ వన్ వై వన్ ఇది, ఎక్స్ టూ వై టూ ఇది అవుతుంది. దెన్ ఫైండ్ అవుట్ దిస్ వన్. ఏమవుతుంది? సబ్స్టిట్యూషన్ జస్ట్ వై మైనస్ వై వన్ అంటే ఎంతమ్మా? 2 ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్. వై టూ వాల్యూ ఎంత? 5, వై వన్ వాల్యూ 2 బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే -3 -1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ వన్ వాల్యూ 1. టెల్ మీ ద ఈక్వేషన్. టెల్ మీ ద ఈక్వేషన్ ఫామ్. 3 మార్క్స్ కి అడిగేటువంటి డెఫినెట్ క్వశ్చన్.
-3/4. Subramanian, cross verify your answer. Maybe typing mistake. -3/4 కాదు. Our answer 3x minus 4y plus 17. ఓకే, వెరీ గుడ్. బట్ y కి సైన్ ఒకసారి చెక్ చేసుకోండి. సింప్లిఫికేషన్ రాంగ్ చేయొద్దమ్మా ఎవరైనా కూడా. మీ ఫార్ములా గుర్తుంది. ఫార్ములా వచ్చేసరికి y-y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 రాశారు. సబ్స్టిట్యూట్ చేశారు. y-2 ఈక్వల్ 5 - 2 అంటే 3, -3 -1 అంటే -4 ఇంటూ x-1. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. క్రాస్ మల్టిప్లై చేస్తే -4y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 4s 8 ఈక్వల్ టు 3x-3 అవుతుంది. 3x-3. శశిధర్ రాంగ్, ఒకసారి చెక్ చేసుకోండి. లిఖిత, ఆల్ ఆఫ్ యూ, సంథింగ్ హ్యాపెండ్. -4y + 8 = 3x-3. సో ఇటువైపుని తీసుకోండి. 3x-3 -8 + 4y = 0. సో దెన్ 3x + 4y -11 = 0. ఇది ఈక్వేషను. మీకు అందరికి బై 4లు ఎందుకు వస్తున్నాయి? బై 4లు ఎందుకు వస్తున్నాయి? 5లు ఎందుకు వస్తున్నాయి? సింప్లిఫికేషన్, ఈజీ సింప్లిఫికేషన్ని ఎందుకు కాంప్లికేషన్ చేసుకుంటున్నారు? చైతన్య, క్రాస్ వెరిఫై. ఎక్కడ మిస్టేక్ చేశారో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను. -4y + 8 = 3x-3. ఓకేనా? అర్థమైందా? అర్థం కాలేదా? మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో అర్థమైందా? ఎస్ సార్. డోంట్ రిపీట్ దట్ సిల్లీ మిస్టేక్స్ అవి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇంకోటి ఫైండ్ అవుట్ చేయండి. ఫర్ మై సాటిస్ఫాక్షన్, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ 3, 4 -6, 7. 3, 4 -6, 7. కృష్ణవర్మ, ఇప్పటికీ రాంగ్ నువ్వు చేసింది. 3x -4y + 11 అంటున్నావు. చేసిన వాళ్ళు కిందది ట్రై చేయండి. కిందది చేసి ఆన్సర్ చెప్పండి. చేయలేని వాళ్ళు ఒకసారి ఆ పైది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ మల్టిప్లికేషన్ ఇది ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ -4 ఇంటూ y-2, 3 ఇంటూ x-1, -4y + 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s 8. ఇక్కడ 3x-3. వీటన్నిటిని వైపు తీసుకెళ్ళండి. 3x -y ఇటువైపు వస్తే +4y అవుతుంది. -3 ఉంది, -8 = 0. దెన్ 3x + 4y -11 = 0. అయిపోయింది సింపుల్గా. ఫార్ములా గుర్తుపెట్టుకుని కూడా
ప్లస్లు మైనస్లు కన్ఫ్యూజ్ అయ్యి చిన్న పిల్లలు చేసేది కూడా ఇంకా చేయలేకపోతే ఎలా? మనకి ఫోకస్ చేయట్లా, అది దాని అర్థం. మీరు టెల్ మీ ది ఆన్సర్ ఫర్ Sir, దిస్. answer 3x plus 9y plus 45. మెసేజ్ పెట్టేసాయి, చాట్ బాక్స్ లో పెట్టేసాయి. x1 y1 x2 y2 ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫామ్ చేయమంటే ఇంతే. y మైనస్ y1 వాల్యూ 4 ఈక్వల్ టు y2 వాల్యూ 7, y1 వాల్యూ 4, x2 మైనస్ x2 మైనస్ 6, x1 మైనస్ 3, x మైనస్ 3. So you can simplify this one. Tell me the answer. 5x plus 9y minus 51. Okay, Likita, good. Try. Remaining persons. ఫాస్ట్గా చేయగలగాలమ్మా. మీరు ఎంత క్విక్గా చేయగలిగితే అంత బెటర్. సాయి మృదుని 3x మైనస్ 9 ప్లస్ 45y. జస్ట్ y మైనస్ 4 ఈక్వల్ టు 7 మైనస్ 4 అంటే 3 బై మైనస్ 9 ఇంటూ ఎక్స్ మైనస్ 3 మైనస్ 9 ఇంటూ y మైనస్ 4 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3. 5x ప్లస్ 9y మైనస్ 51. మృదుని ఒకసారి చెక్ చేసుకోమ్మా. సృజన వెరీ గుడ్. విల్ చెక్ ద ఆన్సర్. సో మల్టిప్లై చేస్తే మైనస్ 9y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 4 36 ఈక్వల్ టు 3x minus 9. So then you get 3x minus 9 minus 36 minus 9y వచ్చేసరికి plus 9y equal to 0. Then 3x plus 9y minus 36 minus 9 వచ్చేసరికి ఎంత? 45 equal to 0. ఒక్కరు కూడా చేయలే. ఇప్పుడైనా మీరు ఎక్కడ మిస్టేక్ చేశారనేది ఒకసారి చూడండి. లేదా నేనేమన్నా మిస్టేక్ చేసాను అదేనే చెప్పండి. ఇప్పుడు కాదు శశిధర్, ఇప్పుడు దాకానా? ఇప్పుడు వరకు కాదు కదా. సృజన, మృదుని, లిఖిత, వాట్ అబౌట్ రిమైనింగ్ పర్సన్స్? సుబ్రహ్మణ్యం, ఏమైంది నీకు ఈరోజు? చేస్తున్నాను సార్. ఏం గ్యాప్ ఇచ్చావు 4-5 రోజులు? ఎగ్జామ్సా? లేదు సార్. ఏమైంది మరి? అంటే సాటర్డే ఈవినింగ్ క్యాంప్ లో ఉన్నాను సార్. ఓకే. చైతన్య, రాంగ్ ఆన్సర్. ఓకే, x ప్లస్ 3y మైనస్ 15. వెరీ గుడ్, రైట్. కామన్ ద 3 అనేది కామన్ చేసావు. ఓకే, వెరీ గుడ్. 3 అనేది కామన్ తీసేస్తే ఏమవుతుంది? ఇంకా అక్కడ దాకా వెళ్తే వీళ్ళు ఇంకా అది కూడా అర్థం అవ్వకపోవచ్చు. 3 కామన్ తీసేస్తే ఏమవుతుంది? x ప్లస్ 3y మైనస్ 15 ఈక్వల్ టు 0. 3 అనేది కామన్ తీసేస్తే. మిస్టేక్ ఎక్కడ చేశారో అర్థమైందా లేదా? ఇందాక నాకు ఆన్సర్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా మీకు మిస్టేక్ ఎక్కడ చేశారో అర్థమైతే ఇవ్వాలి, కాకపోతే రేపైనా మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే, అర్థమైంది. ఓకే, రైట్. సో ఇదండి ఈరోజు క్లాసు. దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. స్ట్రైట్ లైన్స్ సంబంధించినటువంటి